హలో క్రికెటర్స్, మా ఇంటి దగ్గర హోమ్ గ్రౌండ్ కి వచ్చాను బీటెన్స్ ఆడదామని. ఇవాళ కొంతమంది ప్లేయర్స్ వచ్చి కూర్చున్నారు. ఇంకెవరైనా వస్తారనుకునే లోపు జోషి అన్న వచ్చాడు. టాస్ కోసం కాయిన్ ఎతికాం, లేకపోయేసరికి ఆర్డర్ వేసా, నేనే గెలిచా. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఫస్ట్ కోరుకున్నాను తీసుకుంటే ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నేనే దిగా. ఫస్ట్ బాల్ మా అనిల్ గడ్ వేసాడు, నాకు కవర్స్ లో ఆడా. ఈసారి షార్ట్ బంతి లెగ్ స్టంప్ మీదగా కొట్టా. తర్వాత బాల్ మళ్ళీ షార్ట్, మళ్ళీ లెగ్ స్టంప్ మీదగా. బీటెన్ కాన్సెప్ట్ ఏంటంటే టిప్ టు రన్. మొత్తం 4 బాల్స్ తగిలే బ్యాట్ కి. 5th బాల్ కూడా తగిలింది కానీ గాల్లోకి చేతిలోకి. ఇంకా నేను అవుట్ అవగానే జోషి అన్న దిగాడు. ఒక్కటైనా కొడతాడనుకుంటే ఫస్ట్ బాల్ అవుట్. అన్నకేం అర్థం కాల, ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత దిగిన ప్రతి బ్యాట్స్మెన్ 5 పరుగులు చొప్పున కొట్టారు. నిజం చెప్పాలంటే మా టీంలో ఎంతమంది ఆడుతున్నామో మేము ఎంతమందో నాకే క్లారిటీ లేదు. కనిపించిన ప్రతి ఓడు బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఆ గ్యాప్ లో మా మయూరి కనిపెట్టేశాడు. మొత్తానికి ఇదే లాస్ట్ వికెట్ అని ఆల్అౌట్ అయ్యాం. టార్గెట్ కూడా నోటికొచ్చింది చెప్పి 64 కొట్టాలని. బౌలింగ్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఓపెనింగ్ మయూరి దిగాడు. మ్యాచ్ మొత్తం నేనే ఫినిష్ చేస్తా అని. అందుకే 3వ బాల్ నేను తీసుకొని మయూరిని ఫినిష్ చేశా. మేము ఎంతమంది బ్యాటింగ్ ఆడామో మాకు క్లారిటీ లేదు, కానీ వాళ్ళు ఎంతమంది బ్యాటింగ్ ఆడాలో మా దగ్గర లెక్క ఉంది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫస్ట్ బాల్ అయిపోతున్నారు. వాళ్ళకి వికెట్లు అయితే లేవు, కానీ ఉన్న వాళ్ళలో ట్రావిడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలా అనుకునే లోపు మా అనిల్ గడ్ వచ్చాడు. జిడ్ ఆడడం స్టార్ట్ చేశాడు. బీటెన్ అంటే చాలు, బాల్ ఎక్కడికి కదలదు. అలాగే కదలకుండా అయిపోయాడు. ఈ బుడ్డోడు బాగా ఆడుతున్నాడు అని మరో ఛాన్స్ ఇచ్చాం. మాకు ఛాన్స్ ఇచ్చాడు. వాడి వయసు చిన్నదైనా చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. ఇంకా అందరూ అయిపోయారు. ఇంకొక వికెటే ఉందనుకునే లోపు వచ్చాడు జిడ్డుగాడు. వీడి పేరు వెంకట్ సాయి. వీడు చాలా మంచి ప్లేయర్ బీటెన్స్ లో. వీడిని ఎవరు అవుట్ చేయలేరు అనుకునే లోపు జోషి అన్న వచ్చాడు. మై హూనా అంటూ బాల్ పట్టుకున్నాడు. ఫస్ట్ బాల్ వికెట్ తీస్తాడు అనుకున్నా, కానీ కూల్ గా డిఫెన్స్ ఆడాడు జోషి అన్నని. ఎలాగైనా అవుట్ చేయాలనుకునే లోపు మళ్ళీ బాల్ తీసుకొని ఈసారి కాళ్ళకి ఇసిరాడు. ఈసారి చెప్పిన మాట ప్రకారం అవుట్ చేశాడు జోషి అన్న. కానీ అవతల టీం అవుట్ కాదు, నాట్ అవుట్ అంటారు. అదేంటి, ఎందుకు, ఏంటి అని అడిగితే మా టీమ్ లో మయూరి చెప్పాడు, జోషి అన్న త్రో బౌలింగ్ కాబట్టి జోషి అన్న వేస్తే కౌంట్ లేదని. మేమంటాం కౌంట్ లేనప్పుడు ఎందుకు ఆడారు, ఆపేచ్చు కదా అని. దీని గురించి చాలా సేపు జరిగింది డిస్కషన్. చివరికి తీర్పు ఏమి ఇచ్చామంటే, ఇంకో ఛాన్స్ ఇస్తాం కానీ లెఫ్ట్ హ్యాండ్ ఆడుకో. ఓన్లే పాపం కదా అని ఒక ఛాన్స్ ఇస్తే లెఫ్ట్ నుండి రైట్ కి తిరిగి బ్యాటింగ్ ఆడేస్తున్నాడు. సర్లే ఇంకా చాలా కొట్టాలి కదా అని బౌలింగ్ వేస్తుంటే ఈ గ్యాప్ లో ఒకరన్నే కొట్టాలి, మ్యాచ్ అయిపోయిందని అనిల్ గాడు. ఇంకా అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. మ్యాచ్ అవ్వకుండానే గెలిచారు మీరు. అంతలేదన్నా, గెలిచాం మేము. మ్యాచ్ అవ్వకుండానే గెలిచారు. 64 టార్గెట్ ఊరికే ఇలాగే ఉంటుంది. నువ్వు 30 కొట్టావేంటి? నువ్వు 30 కొట్టలేదుగా. మీరు త్రో బాల్ కి అవుట్ చేయించడం కాదు, నిజానికి అవుట్ చేయాలి. అందుకే లెఫ్ట్ అవకాశం ఇచ్చాం. ఇగో వీళ్ళంతా పెద్ద తొండి టీం ఇది. మొత్తానికి ఈ రోజు బీటెన్ తో బాగా ఫినిష్ చేసాం. రేపు ఎలాగో సాటర్డే కాబట్టి మ్యాచ్ ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.